ద లార్డ్. రివైవల్ వాయిస్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్య పరిచయం చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ నూతన నెలలో జూలై మాసంలో ఈ మొదటి వారం మరి మీ గృహాల్లోకి ప్రార్థనా ఛానల్ ద్వారా రావడానికి ప్రభు ఎంతో కృప చేశారు. దీనిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరు అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మరి లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పుడు వరకు 105 దినాలు ఇప్పటికి మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం 5 గంటలకి, సాయంకాలం 7:30 గంటలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఏదో సరదాగా చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న బిడ్డలు, ప్రత్యేకించి మా రివైవల్ వాయిస్ పార్ట్నర్స్కి, అలాగే ప్రోత్సహించిన బిడ్డలందరికీ, అలాగే మా స్నేహితులు, బంధువులు అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఒక 2 ఎపిసోడ్ నుంచి మరి నేను 2 కార్యక్రమాల నుంచి మీకు చెప్తూ ఉన్నాను. సర్వాంగ కవచం గురించి మీకు చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఈ కవచం చాలా అవసరమని, ఎందుకంటే మనం పోరాడునది మరి దురాత్మ సమూహముతో, అంధకార సంబంధమైన నాదులతో, ప్రధానులతో. అంటే లిటరల్గా మనం ఫైట్ ఎవరితో అంటే సైతాన్ గాడితో ఫైట్ చేస్తున్నాం. వాడు ఫైట్లో మనం గెలవాలి అంటే ఖచ్చితంగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి చూసినట్లయితే ఆయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వరకు వచనాల్లో ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మరి సత్యం అనే దట్టి గురించి తెలుసుకున్నాం. అలాగే నీతి అనే మైమరుపు గురించి తెలుసుకున్నాం, బ్రెస్ట్ ప్లేట్ గురించి. అలాగే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును గురించి, అంటే షూస్ గురించి, ఆ చెప్పుల గురించి లేకపోతే మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మిగతాయి కూడా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందామని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీ బైబిల్స్ తీసుకోండి. అలాగే ఎవరైనా రాసుకోవాలని ఇష్టం ఉన్నవాళ్ళు రాసుకునే ప్యాడ్ తీసుకోవాలని ప్రభు పేట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు మొదటిగా సత్యం అనే దట్టి కావాలి నడుముకి, నీతి అనే మైమరుపు కావాలి, అలాగే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు కూడా మనకి కావాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో 3. 4వది ఏంటంటే విశ్వాసం అనే డాలు. ఇది చాలా అవసరం అండి. విశ్వాసం లేకుండా పరలోకం నుంచి ఏది కూడా నువ్వు తీసుకురాలేవు. పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఏదైనా ఈ భూలోకంలో నీ జీవితంలోకి, నీ గృహంలోకి రావాలి అంటే ఖచ్చితంగా నీకేం కావాలో తెలుసా? విశ్వాసం అనేది చాలా అవసరము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం చాలా అవసరం. ఈ సర్వాంగ కవచంలో కూడా విశ్వాసం కావాలి. విశ్వాసం అనే డాలు. ఈ డాలు దేనికంట? విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం అనే డాలు లేకపోతే మనం ఏమీ కూడా చేయలేమని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే మరి చూసినట్లయితే, మనం అక్కడ చదివినట్లయితే వాక్య భాగంలో చూడండి, 6వ అధ్యాయం ఎఫెసీ 6:16లో ఇవన్నీ కాక విశ్వాసమున డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ విశ్వాసమనే డాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ షీల్డ్ ఎందుకు ఇచ్చాడంటే అపవాదిగాడు వేస్తున్న అగ్ని బాణాలు ఆర్పడానికి. ప్రతి రక్షణ పొందిన నాటి నుంచి, యేసు ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడిన నాటి నుంచి అపవాదిగాడు నీకు శత్రువుగా మార్చబడ్డాడు. వాడు నిత్యము గర్జించు సింహం వలె నిన్ను మృంగాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు హై వాల్యూ టార్గెట్, HVT. నువ్వు అంటే వాడికి చాలా హై వాల్యూ టార్గెట్. నువ్వు నిన్ను బాధ పెడితే ఖచ్చితంగా దేవునికి బాధ కలుగుద్దని తెలుసు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు,
దేవుణ్ణి హింసించలేదు సౌలు. క్రైస్తవ బిడలను హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు. అంటే దేవుని బిడ్డలను హింసించుచున్నప్పుడు దేవుడు దాన్ని తనకు తాను యేసయ్య లేకపోతే ప్రభు ఎలాగో తెలుసా తణుకుగా తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎటువంటి శ్రమ గుండా, శోధన గుండా, ఇబ్బంది గుండా నువ్వు వెళుతూ ఉంటే నువ్వు ఒక్కదానివే కాదు, ఆ శ్రమలో ప్రభువు కూడా పాలుభాగస్తులయ్యారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రభు ఖచ్చితంగా దాని నుంచి విడిపించగలరు. ప్రభు చూడండి, యేసు ప్రభు వారు ఆ సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు, ఆ పడవ ఊగిపోతున్నప్పుడు, ఆ తుఫాను వచ్చినప్పుడు, ఆ అలలు కొడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా కదులుతూ ఉన్నాడు. కానీ ఏ అలా తుఫాను ఆయన్ని ముంచలేకపోయింది. అలాగే అపవాది వేస్తున్న అగ్ని బాణాలు కూడా విశ్వాసం అనే డాలు చేతే వాటిని ఆర్పగలుగుతావు. విశ్వాసం అనే డాలు చేతే వాటిని నువ్వు జయించగలుగుతావని ప్రభు పేడ తెలియపరుస్తున్నారు. కాబట్టి సర్వాంగ కవచంలో ఇంకొకటి ఏంటి? సత్యమనే తట్టి మనం చూసాం ఫస్ట్. రెండోది నీతినే మైమర్పు చూసాం. మూడోది ఏంటో తెలుసా? వాక్యం, సమాధాన, సువార్త వలన సిద్ధ మనసును చూసాం. ఇప్పుడు విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం అనే డాలు ఎందుకు? అపవాది వేస్తున్న అగ్నిబాణాలను ఆర్పడానికి, శక్తిమంతులు అవడానికి. అంటే సాతాను గారుగా పెడుతున్న ప్రతి శోధనను జయించాలి అంటే మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ రోగాన్ని జయించాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ కుటుంబ సమస్యలు జయించాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలి? ప్రభువు మీద విశ్వాసం కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు. మనుషుల మీద విశ్వాసం పెడితే నువ్వు సిగ్గుపడవచ్చు. మనుషులు నీకు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. కానీ ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు. యేసయ్య వైపు నువ్వు విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తే, అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఎవరైతే ఆయన వైపు చూచారో, యేసు వైపు చూచిన ఎపిసోడ్లో మీకు తెలియదు, ఎవరైతే యేసు వైపు చూస్తారో వారి ముఖాలు ఏమవుతాయంట? వెలిగించబడతాయి. వారు ఎన్నటికీ సిగ్గుపడరు, ఎన్నటికీ లజ్జింపబడక పోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అది రోగమైనా, వ్యాధి అయినా, తెగులైనా, ఏదైనా సరే ప్రభు వైపే మనము చూడాలి. ప్రభు ఒక్కడే మనకు ఆధారం. ప్రభు తప్ప దిక్కెవరు కూడా లేరని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ విశ్వాసం అని ఈ యొక్క సర్వాంగ కవచములో, ఈ యొక్క ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఇది మరి చూసినట్లయితే దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచం, హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? ఈ కవచంలో మన విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి. నిజంగా ఈ పరిస్థితుల్లో ఏం పట్టుకోవాలి తెలుసా? విశ్వాసం అనే డాలే పట్టుకోవాలి. విశ్వాసం అనే డాల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ తెగులు నాకు రాదు, దేవుడు నన్ను కరువులో ఉంచడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను సంరక్షిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, నా ప్రభు నన్ను ఎప్పుడు కూడా ఇలా ఆయన నమ్ముకున్న బిడ్డలు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. నేను బయటికి వెళ్ళినా దీవెనే, లోనకొచ్చినా దీవెనే. నేను ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నాను. మా రాజు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయనే. ఆయన యొక్క రాజ్యంలో నేనున్నాను. దేవుడు నన్ను ఒక రాజ్యముగాను ఇంకా యాజకునిగా చేశాడు. నేను సామాన్యమైన మనిషిని కాదు, ఆయన సొత్తుని ఆయన వెల చెల్లించి నన్ను కొనుక్కున్నాడు, నన్ను కన్నాడు వాక్యము చేత. కాబట్టి నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. నా ప్రభు నాతో ఉండగా నాకు ఏ అపాయము రాదని నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా వాడు వేసే అగ్ని బాణం నుంచి నువ్వు జయం పొందగలుగుతావని ప్రభు పేడ తెలియపరుస్తుంది. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను మీకు చెప్తున్నాను. విశ్వాసం ఎక్కడొచ్చు చూస్తే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో తెలుసా? కాగా వినుట వల్ల ఏం కలుగుద్దో తెలుసా? విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. ఏది వింటే దాని మీద నమ్మకం కుదురుద్ది. చెడు వింటున్నావు అనుకోండి, చెడు మీదే నమ్మకం ఎక్కువైపోద్ది, చెడునే నువ్వు విశ్వసిస్తావు. అదే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే దేవుని మీద నీకు విశ్వాసం పెరుగుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం పెరగాలంటే ప్రభు మాటలు మనం వినాలి. విశ్వాసం పెరగాలంటే ప్రభు మాటలు మనం వినాలి. ప్రభు మాటలు వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే అపవాది యొక్క తంత్రాలు నువ్వు ఎదిరించలేవు, అగ్ని బాణాలు నువ్వు ఎదిరించలేవు. వాడు వేసి అగ్ని బాణాలు ఆర్పాలి అంటే ఖచ్చితంగా నువ్వు
విశ్వాసం అనే డాలు నీకు చాలా అవసరం. డాలు లేకుండా వాడి బాణాలు నువ్వు ఆపలేవు. కాబట్టి విశ్వాసం అనే డాలును మనం సంపాదించుకుందాం. విశ్వాసం అనే డాలు ఎలా వస్తుంది? వినుడి ద్వారా వస్తుంది. ఏం వినాలి? పద్దాక న్యూస్ పేపరు, న్యూసు, లేకపోతే కరోనా పెరిగిపోయింది, వాళ్ళకు వచ్చింది, వీళ్ళు ఎంతమంది చచ్చిపోయారని చెప్తే అదే నీకు నమ్మకం ఎక్కువైపోయింది. దాని మీద నమ్మకం పెరిగిపోద్ది. నువ్వు అది వినకూడదు. నువ్వు వినాల్సింది ఏంటో తెలుసా? నా పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నా యొద్దకు రాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్ర. నా రాకపోకలేంది, యెహోవా నాకు తోడుగా. ఇవి వినాలి నువ్వు. నువ్వు చెప్పుకున్నా, నేను యేసు రక్తం కింద ఉన్నా, నేను యేసు రక్తం కింద ఉన్నానని నువ్వు ఎప్పుడు చెప్పుకున్నా. నేను యేసయ్య సొత్తుని, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యుగ సమాప్తి వరకు సదాకాలం నాతో, నా కుడి చేయి ఆయన పట్టుకున్నాడు, అరచేతుల్లో నన్ను చిక్కుకున్నాడు. ఇవి నువ్వు చెప్పాల్సిన మాటలు. ఇవి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఏం పెరుగుద్దో తెలుసా? విశ్వాసం పెరిగితే ఏమైందో తెలుసా? విశ్వాసం డాలు నీకు వస్తుంది. విశ్వాసం డాలు వచ్చిందనుకోండి, సాతాను వేసిన అగ్నిబాణం, ఒకవేళ ఈ తెగులు బాణం నీ మీదకి వచ్చిందనుకోండి, విశ్వాసం చేత నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని ఆర్పగలిగి నిలబడగలుగుతావు. లేకపోతే కృంగిపోతావు, దిగులైపోతావు, చింతపడిపోతావు. చాలా భయంకరమైన పరిస్థితి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభు పేడ తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ తెగుల్లోకి నువ్వు వెళ్లకుండా బయట ఉండి ఎన్ని మాటలైనా చెప్తావు. ఒకసారి ఆ తెగుల్లోకి నువ్వు ఎంటర్ అయిన తర్వాత, ఒకవేళ ఈ కరోనా వైరస్సే నీకో నాకు వచ్చిందనుకోండి, అప్పుడు మన పొజిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా ఉండదు, ఈ మాటలు ఉండవు. కాబట్టి అక్కడ నిలబడాలి అంటే విశ్వాసంతో, ప్రభువులో ఉంటేనే. ఈ నా మాటలు చొప్పు చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉండెను. వాన వచ్చెను, వరద వచ్చెను, అది మాత్రం ఎంత మాత్రం కూలిపోదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మాటల మీద ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతామని ప్రభు పేడ తెలియపరుస్తున్నాం. కాబట్టి మొదటిగా సత్యం అనే దట్టి, రెండోది నీతి అనే మైమరుపు, మూడోది మరి చూస్తే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు, నాలుగోది విశ్వాసం అనే డాలు, ఐదోది చూద్దాం. చూడండి, ఐదోది ఏంటో తెలుసా? రక్షణ అనే శిరస్రాణము. రక్షణ అనే శిరస్రాణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనే శిరస్రాణం, మనము రక్షణ అనే శిరస్రాణము ధరించుకోవాలి. అంటే రక్షణ పొందాలండి ఖచ్చితంగా. ఎందుకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం అంటే రక్షణ పొందాలి. ఒక ఆత్మనైనా రక్షించాలి, ప్రభువుని గురించి చెప్పాలి. ప్రభువుని గురించి తెలియకపోతే చాలామందికి ప్రభువుని గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. కాబట్టి ప్రభువుని గురించి అనేకులకు చెప్పాలి. ఈ రక్షణ పొందితే ఈ రక్షణ శిరస్రాణం ఈ తలకు పెట్టుకుంటాం. తలలో వచ్చే ప్రతి ఆలోచనలు అన్నిటిని కూడా ఈ యొక్క శిరస్రాణం ఏం చేస్తుంది తెలుసా? అపవాదిగాడు ఎప్పుడు కూడా, ఏమంటే ఒక విషయం చెప్తున్నాండి, పక్షులు మన తల మీద ఎగరకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. తల మీద నుంచి ఎగరకుండా. అదే పక్షులు నీ తల మీద గూడు కట్టుకోకుండా, పొల్లలు తీసుకొచ్చి గూడు కట్టుకోకుండా నువ్వు ఆపుకోగలవా లేదా? ఆపుకోగలవు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాండి, మీ తల మీద నుంచి పక్షులు ఎగరకుండా ఎవరు ఆపలేరు. నువ్వు కింద రోడ్డు మీద నడుస్తున్నావు, పైన కాకులు, కొంగలు, పక్షులు, పావురాలు అన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అంతేగాని కాకి గబగబా ఒక పుల్ల తీసుకొచ్చి నీ తల మీద పెట్టి గూడు పెట్టుకుని కూర్చోబెట్టుకుంటారు ఎవరన్నా? ఎవ్వరు కూర్చోరు, పెట్టగా తరివేస్తారు. అలాగే ఆలోచనలు రాకుండా నువ్వు ఆపలేవు, కానీ ఆలోచనలు గూడు కట్టుకోకుండా నువ్వు ఆపగలవు. ఎలాగా? రక్షణ అనే శిరస్రాణం తగిలించుకోవడం ద్వారా. హెల్మెట్. ఈరోజు చాలామంది స్కూటర్ మీద, బళ్ళు మీద, బైకుల మీద వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వారు చెప్తున్నారు, అయ్యా ఇదిగో హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే ఒకవేళ యాక్సిడెంట్ మీరు కింద పడినా తలకి గాయం అవ్వకుండా ఉంటే మీరు బ్రతుకుతారు, కాలు పోయినా చెయ్యి పోయినా తలకి జ్ఞానంతో ప్రాణాలతో మీరు ఉండగలుగుతారని గవర్నమెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మన పరలోక గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇదిగో ఈ తలలో పిచ్చి ఆలోచనలు రాకుండా, అపవాది గారి ఆలోచనల చేత నిన్ను కొట్టకుండా, ఎప్పుడు వాడు అబద్ధికుడు, చెవులో చాలా మాటలు చెప్తున్నాడు, మార్కులు తక్కువ వచ్చినా చచ్చిపో, వాడు చెప్పేది అదే. ఉద్యోగం రాలేదా చచ్చిపో, పెళ్ళి అవ్వలేదా చచ్చిపో, ఇంట్లోంచి వెళ్ళిపో,
నీ భార్యను వదిలే, నీ భర్తను వదిలే, అటు వెళ్ళిపో ఇటు వెళ్ళిపో. వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. తాగు, బాగా తాగు, నీకు మనసు బాధగా ఉంది కదా, ఇప్పుడు తాగితే బాగుంటుంది, ఆ సిగరెట్ తాగు లేదా మందు తాగు, వెళ్ళి అక్కడ తిరుగు ఇక్కడ తిరుగని వాడు రకరకాల నీ బ్రతుకుని పాడు చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచనల చేత కొడతా ఉంటాడు. నిన్ను పక్క చెవిలో చెప్తా ఉంటాడు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. రోడ్డు మీద వెళ్తున్నావు లేకపోతే ఇంట్లో ఉన్నావు, డాడీ పర్సు టేబుల్ మీద పెట్టేశాడు, అక్కడి నుంచి ఒక 100 రూపాయలు కనబడుతుంది. సాతాను గారు చెవిలో చెప్తున్నా 100 తీసుకెళ్ళి బిస్కెట్లు కొనుక్కొచ్చేసుకో, 100 తీసుకెళ్ళి అజ్జే ఇచ్చని వాడు చెప్తా ఉంటాడు. ఎన్నో రకరకాల, పిల్లలకైతే అలాగా, పెద్దవాళ్ళకి రకరకాల, ఎప్పుడు వాడు అబద్ధాలు చెప్తుంటాడు. ఇంకేం చెప్తాడు తెలుసా? ఇదిగో వచ్చేస్తుంది, నీకు కూడా తెగులు వచ్చేస్తుంది, అయిపోయింది, వచ్చింది నీకు. ఊరికేనండి నీళ్లు తాగేదో పరమై దగ్గొచ్చినా, లేకపోతే చన్నీళ్ళు ఏదో కూలింగ్ వాటర్ తాగి తుమ్ములు వచ్చినా చెవులో ఏం చెప్తాడు తెలుసా? వచ్చింది నీ కరోనా వచ్చింది అంటాడు. పాపం అది ఊరికిన శారీరంలో ఏదో చిన్న మార్పు రాగానే వాడు చెవులో ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా? కరోనా వచ్చింది, వాళ్ళు వస్తారు, నేను ఐసోలేషన్ పట్టుకెళ్ళిపోతారు, అయిపోయింది నీ పరిస్థితి, ఇంకా బ్రతుకుతావో లేదో, తిరిగి వస్తావో లేదని వాడు అబద్ధాలన్నీ చెప్తూ ఉంటాడు. మీరు నవ్వుతున్నారు కానీ ఒక్కసారి మీరు దగ్గొస్తే ఎంత కంగారు పడ్డారు ఒకసారి ఆలోచించండి. మీరు దగ్గొచ్చిందంటే, తుమ్ము వచ్చిందంటే పక్కనలు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఒకరు బయట నడుస్తా ఊరికినే మన షాపు దగ్గర నుంచుని అన్నావా, పక్కన ఉన్న వాళ్ళందరూ పారిపోయే పరిస్థితికి వచ్చేసాం. అందరినీ యొక్క వింతగా చూసే పరిస్థితి వచ్చేసింది. అలాంటి భయంలోకి వెళ్ళిపోయారు అందరూ. సాతాను గారు కూడా చెవులో నిన్ను ఎప్పుడు చెప్తాడు, అయిపోయింది నీ పరిస్థితి, ఇంకా వచ్చి పట్టుకెళ్ళిపోతారు. నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో, అది వచ్చే వరకు నీ పరిస్థితి ఎలా కూడా తెలుసా? భయంకరం. మా యొక్క సహోదరి వాళ్ళ మరిది గారికి ఈ COVID-19 వచ్చింది. వస్తే వాళ్ళందరికీ టెస్టులు చేశారు. మా చెల్లికి ఫోన్ చేశాను నేను, అమ్మ ఎట్లా ఉన్నట్టే పిల్లలకి ఇచ్చింది. వాళ్ళ బాబు ఒకడు ఉన్నాడు. బాబు చెప్తే, అరే ఏంటి ఒమేగా ఎట్లాగున్నావంటే, కొంచెం దడగా ఉంది, నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్తా ఉన్నాడు. నిజమే, పిల్లలు కానీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి అంత నెగిటివ్ వచ్చింది. ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. కుటుంబం, సంఘస్థులు అందరికీ కూడా దేవుడు నెగిటివ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయము, బుట్ట చిన్న పిల్లలు, వాళ్ళు 5th క్లాస్ ఎంత చెప్తున్నాడు. నేను అడిగితే మావయ్య నాకు కొంచెం దడగా అనిపిస్తుంది అంటారు. భయం. సాతాను గారు పిల్లోడికి చెవులో చెప్తున్నాడు, ఇంకా అయిపోయింది నీ పని, అయిపోయింది. కాబట్టి అలాంటప్పుడు అదే నీకు రక్షణ శిరస్సులో హెల్మెట్ ఉందనుకోండి, నీకేమనిపించింది తెలుసా? ఒక ధైర్యం ఏంటి తెలుసా? ఒకవేళ ఇక్కడ ప్రాణం వదిలేనికి ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. నీకు ఆ హెల్మెట్ ఉంది కాబట్టి రక్షించబడతావు. అదే ఆ హెల్మెట్ నీకు లేకపోతే ఒకవేళ ఇక్కడ ప్రాణం వదిలితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి రక్షణ అనే శిరస్సురాణం మనకి కావాలి. రక్షణ పొందుంటే ఏమొచ్చినా, ఎలాంటి భూకంపం రాని, తెగులు రాని, ఏమంటే ఈ తెగులు కాదండి, ప్రభు రాకలు ఇంకా రకరకాల వింత రోగాలు జరుగుతాయండి, వింత పరిస్థితులు ఏర్పడతాయండి. అదే మనం రక్షణ పొంది ఆ రక్షణ హెల్మెట్ వేసుకుని ఉంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని రాజ్యానికి హ్యాపీగా వెళ్ళిపోతామని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సర్వాంగ కవచంలో మొదటిగా సత్యం అనే దట్టి, రెండోది ఏంటో తెలుసా? నీతనే మైమరుపు, మూడోది ఏంటో తెలుసా? సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తగిలి, అంటే కాళ్ళకు షూస్ వేసుకోవాలి సువార్త కొరకు. నాలుగోది ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలు. ఐదోది ఏంటో తెలుసా? రక్షణ అనే శిరస్త్రాణం. ఈ హెల్మెట్ చాలా అవసరం. అపవాదిని ఎదిరించడానికి, ఈ లోకాన్ని జయించడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఈ హెల్మెట్ చాలా అవసరం. ఈ లోకంలో ప్రాణాపాయాలు తప్పించుకోవడానికి ఈ లోక హెల్మెట్, కానీ నరకాన్ని తప్పించుకోవడానికి రక్షణ నువ్వు పొందాలని ఈ సమయంలో నువ్వు చూస్తున్నావు. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణా దినం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు చెప్తున్నా, రక్షణ పొందండి. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావేమో, నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వమని ప్రభు పేడ తెలియవస్తున్నాను. కాబట్టి ఆ హెల్మెట్ ముందు నువ్వు సంపాదించుకోవాలి. ఆ హెల్మెట్ లేకపోతే నీ బ్రతుకేమైపోద్ది తెలుసా? శూన్యమైపోద్దని ప్రభు పేడ. నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం ఉంది, పరలోకం ఉంది. ప్రభుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ సమయంలో నేను చెప్తాను, ఇంకా రక్షణ పొందకుండా ఎంతకాలం వెయిట్ చేస్తున్నా నాకు తెలీదు. ప్రభుని అంగీకరించు. నాతో పాటు ఈ మాటలు చెప్పు. నిజంగా ప్రభు నీకు కావాలనిపిస్తే, ఈ రక్షణ హెల్మెట్ నీకు కావాలంటే నాతో ఈ మాటలు చెప్పు. ప్రభు అయిన యేసు, నువ్వు లోక రక్షకుడు అని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రండి. నేను పాపిని,
నన్ను క్షమించండి. మీరు చనిపోయి తిరిగి లేచారని నేను నమ్ముతూ ఉన్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. నీ పరలోకపు దారిలో నన్ను ఉంచండి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి. యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ ప్రార్థన నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించాడని, దానికి సాదృశ్యంగా బాప్తిసం పొందాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత చివరిగా మనం చూస్తే ఈ సర్వాంగ కవచంలో చివరిది దేవుని వాక్యం అనే ఖడ్గము. దేవుని వాక్యం అనే ఖడ్గము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చివరిది దేవుడు హెల్మెట్ ఇచ్చేశాడు, బ్రెస్ట్ ప్లేట్ ఇచ్చేశాడు, తర్వాత సత్యం దట్టి ఇచ్చేశాడు, షూస్ ఇచ్చేశాడు, డాల్ ఇచ్చేశాడు. లాస్ట్కి ఏంటో తెలుసా, ఇవన్నీ నుండి కూడా వాక్యం అనే ఖడ్గం లేకపోతే ఏం చేయలేవు. ఎంతసేపు విశ్వాసంతో నువ్వు ఆపగలుగుతావు, ఎంతసేపు ఆపలేవు. ఇదేం కాదు తెలుసా, ఇటు ఆపాలి, ఈ కత్తితో వాడిని చితక్కొట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతాను గారు దాడి చేశాడు, వెంటనే ఇది ఆపాలి. వాక్యంతో తెలుసా, నా పక్కన 1000 మంది పడిన కుడి పక్కన 10 అపాయం నా యొద్దకు రాదు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కావలి ఉండి వారి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పడతారు. ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉంచిన దేవుడు నా చుట్టూ ఉంచాడు. యోబు చుట్టూ కంచి వేసిన దేవుడు నా చుట్టూ కంచి వేశాడు. కాబట్టి నేను భయపడను. ఇదిగో నన్ను ముట్టే ధైర్యం లేదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను అని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా ఆ మాటల యొక్క ప్రతిఫలాన్ని చూస్తావని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏముందో తెలుసా, ఎందుకనగా దేవుడు వాక్యము సజీవమై బలమైనదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభాగించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తాను. చూసారా, ఈ వాక్యం అనే ఖడ్గం ఎందుకు కావాలి తెలుసా, ఇది 2 అంచుల పొదును గల ఖడ్గం. చెప్పేవారికి బాగు చేస్తుంది, వినేవారికి బాగు చేస్తుంది. ఈ ఖడ్గం అంట ప్రాణాత్మ మూలుగులలో దూర్చు దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లారు. నిజంగా అండి, ఈ వాక్యం ఎంతో పొదునుదండి. అందుకే వాక్యం అనే ఖడ్గం కావాలి. సాతాను ఎదురు యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఏం చేశారో తెలుసా, వాక్యంతోనే అపవాదిని జయించారు. వాక్యంతోనే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చి మాట వల్ల బ్రతుకుతారని చెప్పారు. అపవాది వెనక్కి పొమ్మని ఆయన చెప్పారు. ఇదిగో నీ దేవుని శోధించడానికి వీలు లేదని వాక్యంతోనే. కాబట్టి వాక్యంతో మనం జయించాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కవచాన్ని రోజు ధరించుకోవాలి, ఎప్పుడో ఒకసారి కాదు. ఏ విధంగా అయితే అద్దం ముందు నిలబడి రోజు నీ తలదూకుంటావు, రోజు ఏ విధంగా నువ్వు సిద్ధపడతావో అలాగే ఈ సర్వాంగ కవచాన్ని నువ్వేం చేయాలో తెలుసా, ధరించుకోవాలి. రోజు కూడా ధరించుకోవాలి. రోజు ప్రార్థనలో, అయ్యా రక్షణ అనే శిరస్త్రాణం నాకు ఇచ్చావు, రక్షణ అనే హెల్మెట్ ఇచ్చినందుకు వందనాలయ్యా, అయ్యా రక్షణ అనే హెల్మెట్ ఇచ్చినందుకు వందనాలు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, దేవుని సందులు అడుగుదాం. అందరూ కూడా ఇవి విశ్వాసంతో మనం పెట్టుకుందాం. అయ్యా రక్షణ అనే హెల్మెట్ నాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా రక్షణ అనే హెల్మెట్ నాయన, నిజంగా ఈ హెల్మెట్ లేకపోతే అపవాది చెప్పే ఆలోచనలు నాయన, అపవాది చెప్పే అబద్ధాలు నేను నమ్మేసి నాయన నా పరిస్థితి ఎలాగైపోయేదో. కానీ నిన్ను నమ్మే కృప నాకు ఇచ్చావు. ఈ హెల్మెట్ ఇచ్చినందుకు వందనాలు అయ్యా, ఈ శిరస్త్రాణం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీతనే మైమరుపు నాకు ఇచ్చినందుకు వందనాలు. నీతనే మైమరుపు, నీ రక్తంతో నా హృదయాన్ని కడగండి, నన్ను ఇప్పుడే కడగండి అని అడగండి, దేవుణ్ణి అడగండి. ఈ సమయం వరకు, ఈ లాస్ట్ సమయంలో ప్రభువుని అడుగుదాం. అయ్యా ఇదిగో నీతనే మైమరుపు నాకు ఇచ్చావు నాయన, ఇదిగో నాయన నీతనే అయ్యా మైమరుపు నాకు ఇచ్చావు. అలాగే సత్యం అనే దట్టి నాయన, నీ వాక్యంతో నా నడుమును కడుతున్నావు నాయన, మనస్సు అనే నడుమును కడుతున్నావు, నన్ను కూడా నువ్వు నిలబెడుతున్నావు. నీ వాక్యం వల్ల నేను ఇలా బ్రతుకుతున్నాను నాయన, లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేదో. నీ వాక్యమే నన్ను ఆదరించింది, నీ వాక్యమే నన్ను బాగు చేసింది, అలా నీ వాక్యమే నన్ను నిలబెట్టింది నాయన. నీ సత్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అలాగే అయ్యా ఈ సమాధాన సువార్త వల్ల నాయన, ఎవరితో గొడవలు లేకుండా ఈ సువార్తను పట్టుకున్న ఆయన, ఒకవేళ నన్ను హింసించిన, అవమానపరిచినా కానీ నీ మాటకు లోబడి ఎంతో నాయన నీ వైపు చూస్తూ నేను ముందుకు సాగిపోతూ ఉన్నానయ్యా. ఎంతో మందిని క్షమించే కృప నాకు నాయన, సమాధానం వెతికి వెంటాడే కృప నాకు ఇచ్చావు నాయన. ఇదిగో నీ సువార్త ప్రకటించే ధన్యత కూడా నాకు ఇచ్చావు నాయన. అలాగే ప్రభు ఇదిగో విశ్వాసం అనే డాలు ఇచ్చావు నాయన, ప్రతి దాంట్లో కూడా నీ మీద ఆధారపడి జయం పొందే కృప నాకు ఇచ్చావు. ఈ విశ్వాసం అనే డాలును బట్టి వందనాలయ్యా, ఈ విశ్వాసం అనే డాలును బట్టి వందనాలయ్యా. అలాగే ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని నాకు ఇచ్చావు ప్రభువా.
అయా వాక్యమైన ఖడ్గాన్ని నాకు ఇచ్చావు నాయన. ఈ వాక్యమైన ఖడ్గాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రభుని స్తుతించండి. ఎవరు కూడా అటు చూడదు, కలుపు స్తుతించండి. అయ్యా ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించండి, ఇచ్చిన నీతిని బట్టి స్తుతించండి, ఈ స్వార్థను బట్టి స్తుతించండి, విశ్వాసాన్ని బట్టి స్తుతించండి, వాక్యాన్ని బట్టి స్తుతిద్దాం. ఓ దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు, ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన, ఇచ్చిన సమాధానాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో బిడ్డల జీవితాల్లో గొప్ప మేలులు కలుగును గాక. ఈ నూతన నెలలో బిడ్డలు ప్రవేశింపజేసాం. ఈ నూతన నెలలో ఒక అద్భుత కార్యం జరిగించండి. ప్రతిరోజు ఒక అద్భుత కార్యం జరిగించండి. ప్రతిరోజు ఒక ఆశ్చర్య కార్యం జరిగించండి. యేసునామములో బిడ్డలు దీవించబడును గాక నాయన. ఈ నెలలో మంచి సమృద్ధి వచ్చును గాక నాయన. ఈ బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు పొందును గాక నాయన. ఇప్పుడే ప్రతి భయాన్ని, ప్రతి ఇగో తెగుల్ని యేసునామములో పడి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సమృద్ధి సమృద్ధి నాయన. ఈ నెల సమృద్ధి నాయన. నీ కృప, నీ కాపుదలు వచ్చి నాయన. ప్రతి అనారోగ్యాన్ని కూడా యేసునామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ కృప, నీ కాపుదలు వచ్చి నడిపించి సహాయించమని చూస్తున్న ప్రతి బిడ్డ పైన ఒక ప్రత్యేకమైన ఫేవర్ నాయన. ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, మీ పైన ఒక ప్రత్యేకమైన కృప దేవుడు ఇస్తున్నాడు. ఈ జులై మాసంలో దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అద్భుత కార్యాలు మీ పట్ల చేయడు. ప్రతిరోజు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతాల మధ్య మిమ్మల్ని నడిపించబోతున్నాడు. సూచక్రియల మధ్య మిమ్మల్ని నడిపించబోతున్నాడు. నీ కృప, నీ కాపుదలు వచ్చి నడిపించి సహాయం చేయమని నచ్చండి యేసుక్రీస్తు వారి యొక్క నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయినా సరే ఈ సర్వాంగ కవచాన్ని పూర్తి చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. అందుకే నేను 3 ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఆదివారం కూడా 6:30 గంటలకి ప్రార్థనా ఛానల్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడాలని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. 6:30 గంటలకు ఖచ్చితంగా. అలాగే ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలి, లేకపోతే విత్తాలి, ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు భాగస్థాలంటే పైన ఉన్న ఫోన్ నెంబర్స్లో గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా మీరు చేయొచ్చు. ఖచ్చితంగా ప్రోత్సహించండి. ఇది మంచి నేల. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలు అలాగే మీరు ఈ కార్యక్రమం ఒకవేళ ప్రార్థన ఛానల్లో చూడలేకపోతే ఇండియన్ రివైవల్ యూట్యూబ్ ఛానల్లో చూడాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సీ యూ నెక్స్ట్ టైం, సేమ్ ఛానల్, సేమ్ టైం. God bless you. We love you so much. Amen. Our address, Bishop Kottapalli Sudhakar Garu, Revival Prayer Ministries, 77-2-1/1, Shanti Nagar, Singi Nagar, Vijayawada 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజపేట, మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి, మా మూడవ ఆరాధన బాంబే కాలనీ, మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్. మీ అందరు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. our phone numbers 9948596336, 9491926336. Thank you.